అందరికీ జై శ్రీరామ్. ఈరోజు రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ చారి గారిని, అలాగే హిందుత్వవాది కరాటే కళ్యాణి గారిని ఈ ఆకువీడు సంఘటన ఏదైతే జరిగిందో ఆ సమయంలో అక్కడ అంటే ఒక గ్రామంలో క్రైస్తవుల ఒక జనాభా పెరిగితే ఏ రకంగా ఒక ఉన్మాదం అనేటువంటిది ఉంటుందో, వారి యొక్క ద్వేషాన్ని ఏ రకంగా వాళ్ళు వెళ్ళగక్కుకుంటారు అనేటువంటిది ఒక ప్రత్యక్ష నిదర్శన ఆకువీడు సంఘటన. ఇక్కడ ఎవరు కూడా హిందువులే లేరు, మీరు రామాలయం కట్టడానికి వీలు లేదు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు వచ్చి అక్కడ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో ఆ సందర్భంలో వాళ్ళకే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. తరువాత వాళ్ళు ఆ ఒక రామాలయం నిర్మాణం కోసము ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ సమయంలో రాక్షస దాడి కూడా చేయడం జరిగింది. అలాంటి దాడిని ఖండిస్తూ అక్కడ రామాలయం అనేటువంటిది పూర్వం నుండి ఉంది అనేటువంటిది పూర్తి రుజువు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి సందర్భంలో తెలంగాణ నుండి కూడా హిందుత్వవాది సంఘటనలు అక్కడికి ఆ ఒక చలో ఆకువీడు అనేటువంటి పిలుపుకి అక్కడికి వెళుతున్న క్రమంలో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ తర్వాత ఆ ఒక సంఘటనకి మద్దతుగా మాట్లాడినందుకు చంపేస్తాము, ఇంకొకసారి మీరు ఈ రకంగా మాట్లాడితే అలాగే మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు అని చెప్పేసి దుర్భాషలాడుతూ చాలా అంటే నీచ స్థాయికి దిగజారి ఈరోజు ఏదైతే ఈ ఒక సంఘటన జరిగిందో ఇది ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ అంతా రావడం జరిగింది. ఇది ఏదో ఒక హిందుత్వవాదికి జరిగిందని కాదు, మీరు ఒక్కరికి అంటున్నారంటే పూర్తి హిందూ ఆర్గనైజేషన్ లీడర్స్కి మీరు ఇస్తున్నటువంటి ఒక సవాల్ ఇది. దీన్ని మేము ఆ రకంగా స్వీకరిస్తున్నాము. ఖచ్చితంగా ఆ స్టీఫన్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా వెంటనే పట్టుకోవాలి, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ ఉండాలి, అతని ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సిసిఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కలిసికట్టుగా సంఘటితంగా ప్రతి ఒక్క హిందుత్వవాది బయట వచ్చి ఈరోజు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే మాట్లాడుతున్నారో దానికి కౌంటర్గా మన రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ చారి గారు మాట్లాడితే మీరు ఇంకొకసారి మందకృష్ణ మాదిగ వాళ్ళ గురించి మాట్లాడితే చంపేస్తామనేటువంటి ఒక బెదిరింపులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏ రకంగా డైరెక్ట్ దాడి చేస్తున్నారు అనేటువంటిది పోలీస్ యంత్రాంగము గుర్తించాలి, ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.